ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ మళ్ళీ రెడ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ వరుసగా 6వ రోజు పడిపోయింది. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్స్ డౌన్ అయింది. అసలు మార్కెట్ ఎందుకు పడింది, ఏ స్టాక్స్ పర్ఫార్మెన్స్ చేశాయి, అలాగే గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటి, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మిడిల్ ఈస్ట్ లో ఇంకా సిచ్యువేషన్ టెన్స్ గానే ఉంది. యుఎస్ ఇరాన్ పీ స్టాక్స్ లో ప్రోగ్రెస్ స్లో అవడంతో టెన్షన్స్ పెరుగుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ పై ప్రెషర్ పెడుతున్నారు. ఒమన్ కూడా ఈ నెగోషియేషన్స్ తో కీలక రోల్ ప్లే చేస్తుంది. అంతేకాదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో అన్సర్టనిటీ పెరిగింది. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రపంచ ఆయిల్ సప్లైలో మేజర్ పోర్షన్ ఈ రూట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ రోజు హార్మోజ్ సమీపంలో ఒక కమర్షియల్ షిప్ ప్రొజెక్టల్ అటాక్ జరిగినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే షిప్పింగ్ కంపెనీస్ కి రిస్క్ పెరిగితే ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరగొచ్చు. ఈ టెన్షన్ ఎఫెక్ట్ ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ పై కనిపిస్తుంది. బ్రెంట్ క్రూడ్ ఈ రోజు దాదాపు $91 పర్ బ్యారెల్ వరకు చేరింది. ఇంకా జూలై తర్వాత హైయెస్ట్ లెవెల్స్ లో ఉంది. క్రూడ్ ఇంకా ఇలాగే పెరిగితే ఇండియాకి చాలా ప్రాబ్లం. ఇండియా తన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ లో పెద్ద భాగాన్ని ఇంపోర్ట్స్ ద్వారా మీట్ అవుతుంది. సో ఇండియాకి బిగ్గెస్ట్ కన్సర్న్ ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే ఇన్ఫ్లేషన్ ప్లస్ రూపీ వాల్యూ పడిపోవడం. క్రూడ్ ఆయిల్ ఎక్స్పెన్సివ్ అయితే ఇండియా ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. దాంతో డాలర్ డిమాండ్ పెరిగి రూపీ మీద ప్రెషర్ రావచ్చు. అదే టైంలో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, కెమికల్స్, ఏవియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి సెక్టర్స్ మీద ఇవి కాస్ట్ ప్రెషర్ రావచ్చు. ఇంకా ఇండియా ఒకే కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా రష్యా, యుఎస్, గల్ఫ్ కంట్రీస్, యూరోప్ అందరితో స్ట్రాటజిక్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే ఇండియన్ ఫారెన్ పాలసీలో మెయిన్ పాయింట్. సో అది కూడా గ్లోబల్ టెన్షన్స్ లో ఉన్న ఇండియా తన ఎకనామిక్ మరియు నేషనల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేయడం. సో ఇదన్నమాట. ముందుగా మార్కెట్ విషయానికి వస్తే ఈ రోజు సెన్సెక్స్ 493 పాయింట్లు పడిపోయి 77,235 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 కూడా 0.55% డౌన్ అయ్యి 24,155 దగ్గర ముగిసింది. అంటే మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నిఫ్టీకి ఇది వరుసగా 6వ రోజు లాసింగ్ సెక్షన్. సో మెయిన్ రీజన్ యుఎస్ ఇరాన్ టెన్షన్ మరియు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం. అలాగే మిడిల్ ఈస్ట్ లో పీస్ హోప్స్ తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $91 పర్ బ్యారెల్ కి చేరింది. క్రూడ్ పెరిగితే ఇండియాకి ఇంపోర్ట్ బిల్, ఇన్ఫ్లేషన్ మరియు రూపీ మీద ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉన్నారు. ఇక కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఈ రోజు ఇండివిజువల్ స్టాక్స్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం మార్కెట్ ఫాల్ మధ్య సో ఇలాగే స్లైడ్ గా గెయిన్ తో 1319 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఐటీ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అలాగే ఇన్ఫోసిస్ సుమారు 2% డౌన్ అయ్యి, టీసీఎస్ దాదాపు 1.5% డౌన్ అయ్యి, అలాగే విప్రో, హెచ్సిఎల్ టెక్ కూడా వీక్నెస్ చూపించాయి. ఇంకా బ్యాంకింగ్ లో కూడా ప్రెషర్ కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు 0.9% డౌన్, అలాగే ఎస్బీఐ కూడా దాదాపు 1% డౌన్ గా క్లోజ్ అయ్యాయి. సో ఇంకా మనం గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు డొమెస్టిక్ మార్కెట్ లో గోల్డ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కి గురైంది. ఎంసీఎక్స్ గోల్డ్ 1.55 lakh పర్ 10 grams కంటే దిగువకు వచ్చింది. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా గోల్డ్ దాదాపు 0.5% డిక్లైన్ అయింది. అయితే జియోపొలిటికల్ టెన్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల గోల్డ్ పై ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఇంకా సిల్వర్ గురించి మనం చూడాలి. సో సిల్వర్ కూడా ప్రెజర్ లోనే ఉంది. ఎంసీఎక్స్ లో సిల్వర్ ప్రైసెస్ షార్ప్ గా డిక్లైన్ అయ్యాయి. అంటే రీసెంట్లీ ర్యాలీ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే స్టాక్స్ రెడ్ లో ఉన్నాయి. ఇంకా క్రూడ్ ఆయిల్ కూడా హై లో ఉంది. గోల్డ్ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. సిల్వర్ అయితే వీక్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇంకా రేపు మార్కెట్ ని మేజర్ ట్రిగర్స్ చేసేవి క్రూడ్ ఆయిల్ మార్కెట్, వీటన్నిటిని మనం గమనించాల్సిన పని ఉంది. అలాగే యుఎస్ ఇరాన్ డెవలప్మెంట్ అండ్ న్యూస్ అప్డేట్స్, గ్లోబల్ మార్కెట్స్ వైపు ఒకసారి చూడాలి. అలాగే ఎఫ్ఏఎన్డి యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ పడుతుంది కాబట్టి ప్యానిక్ అవ్వకుండా డేటా చూసి రిస్క్ మేనేజ్మెంట్ లో డెసిషన్ తీసుకోండి. ఇలాంటి డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మానద్దు. గవర్నమెంట్ ఫైనాన్స్ సైడ్ నుంచి గత లాస్ట్ 24 hours లో ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ట్యాక్స్ రూల్స్ నుంచి బ్యాంకింగ్ రిఫార్మ్స్ వరకు మీ మనీ మీద ఇంపాక్ట్ ఉండే పాయింట్స్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ బ్యాంకింగ్ రిఫార్మ్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ బ్యాంకింగ్ సెక్టర్ గురించి. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హై లెవెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ ఫర్ వికసిత్ భారత్ త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కమిటీ బ్యాంకింగ్ సెక్టర్ లో గవర్నెన్స్, లెండింగ్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ ఎడ్యుకెన్సీ లాంటి ఏరియాస్ పై రిఫార్మ్స్ గురించి చూస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ని ఇంకా స్ట్రాంగ్ గా, ఎఫిషియెంట్ గా మార్చే ప్రయత్నం అన్నమాట. ఇంకా రెండోది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. దీని విషయంలో గవర్నమెంట్ ఫోకస్ పెంచుతుంది. పిఎస్బి కాంక్లేవ్ లో డిపాజిట్ మొబిలైజేషన్, అలాగే యూత్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, రీసైకిల్ సపోర్ట్, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లాంటి అంశాలపై డిస్కషన్ జరిగాయి. అంటే బ్యాంక్స్ డిపాజిట్ పెంచడమే మాత్రమే కాదు, యంగ్ కస్టమర్స్ అలాగే బిజినెస్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెంచే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. ఇంకా ట్యాక్స్ సైడ్ కి ఒక మేజర్ లీగల్ అప్డేట్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2026 కి అసెంట్ ఇచ్చారు. అలాగే పేమెంట్ రిలేటెడ్ లాస్ లో అమెండ్మెంట్ కూడా అప్రూవల్ వచ్చింది. దీంతో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, పేమెంట్ సిస్టమ్స్ కి సంబంధించిన లీగల్ ఫ్రేమ్ వర్క్ లో చేంజెస్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రూపీ మీద కూడా
గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫోకస్ కొనసాగుతుంది. గ్లోబల్ అన్సర్టెనిటీ అలాగే హై క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల రూపీ మీద ప్రెజర్ ఉంది. రౌటర్స్ ప్రకారం ఆర్బీఐ ఇంటర్వెన్షన్స్ వల్ల రూపీ మూవ్మెంట్స్ కు స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వారం ట్రేడర్స్ ఆర్బీఐ పాలసీ మినిట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇండియాలో కరెన్సీ సర్క్యులేషన్ భారీగా ఉంది. ఆర్బీఐ డేటా ప్రకారం దేశంలో సుమారు 176 బిలియన్ బ్యాంక్ నోట్స్ సర్క్యులేషన్ లో ఉన్నాయి. అదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న క్యాష్ డిమాండ్ కూడా కొనసాగుతుంది. సో ఆర్బీఐ అఫీషియల్స్ చెప్పారు. మార్కెట్ డేటా మొత్తాన్ని కనెక్ట్ చేసి ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాం అంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మానద్దు. సో ఇలాంటి అప్డేట్స్ డైలీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని డైలీ వచ్చే అప్డేట్స్కి మీరు అటెండ్ అవ్వండి. సో అంతవరకు రేపటి వీడియోలో మనం కలుసుకుందాం.